సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను చిలుకూరు మండలం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మీనారాయణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భాస్కర విజయ్, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ కేటీఆర్ కి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ యూత్ నాయకులు దొంతగాని నరసింహారావు, కొండా నరేష్, గుండా వినయ్, సోషల్ మీడియా వారియర్స్ సుమంత్, షరీఫ్, ఎడవల్లి, వెంకటేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. మరియు మా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, రీసెంట్గా సూర్యాపేటలో జరిగిన ఒకనొక మీటింగ్లో గత మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఉత్తమ దంపతులు ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ఆశయంతో 2 నియోజకవర్గాలకు వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి డెవలప్ చేస్తున్న తరుణంలో అందులో భాగంగానే లిఫ్ట్ ఇరిగేషన్లని, రోడ్లని, మళ్ళీ ఉత్తమ్ సార్ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నాక 9 ఏళ్లలో వాడు అతిగతి లేని టీఆర్ఎస్ పరిపాలన చేసి ఆ 9 ఏళ్లలో వాడు ఇవ్వలేవని రేషన్ కార్డులను కూడా మా ఉత్తమ్ సార్ వచ్చినాక ఇలా రేషన్ కార్డులు ప్రజలకు అందించడం జరిగింది. అంతకుముందు కనీసం ఫ్యామిలీ మెంబర్ని యాడ్ ఆన్ చేసుకునే ఛాన్స్ కూడా లేకుండా రేషన్ కార్డులలో అటువంటి చక్కటి ఒక ఆప్షన్ని కూడా మన ఉత్తమ్ సార్ పరిపాలన మనం చూస్తున్నాం. అదేవిధంగా అమ్మ పద్మావతి గారిని చూసినట్టయితే ఇవాళ సీసీ రోడ్లు లేని ఊరు లేదు. ప్రతి చోటికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇట్లా ఒకటని కాదు అన్ని విధాలుగా ఓన్లీ 24 గంటలు కూడా ఆమె అభివృద్ధి కోసమే ఆకాంక్షిస్తూ పనిచేస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తి మేడం గారు. మరి మొన్న చూసుకున్నట్టయితే ఈ సన్నాసి కేటీఆర్ అనేటోడు వాడు 9 ఏళ్ల పరిపాలనలో కొకైను, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటి మీద దృష్టి, వాడి సొంత చెల్లి ఆమెమో లిక్కర్ స్కాము, ఇకపోతే ఆఖరికి కష్టపడి చదువుకున్న పిల్లలు ఏళ్లకేళ్ళు యూనివర్సిటీలల్లో అద్దె రూములల్లో ఎలాంటి జాబులకు నోసుకోకుండా గ్రూప్స్కి ప్రిపేర్ అయితే పిల్లల నోటికాడ ఆ గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ చేసిన దరిద్రుడు వాడు ఎట్టి పరిస్థితులలో కూడా ఉత్తమ్ సార్ ఉన్న సర్వీస్ అంత లేదు వాడిని బతుకుల్లా. వాడు అమరులు, తెలంగాణ అమరులు బలిదానాలు చేసుకొని తెలంగాణ తీసుకొస్తే ఇవాళ వాళ్ళ శవాల మీద నడుచుకుంటా పోయే తండ్రి ముఖ్యమంత్రి అయితే వీడు మంత్రి అయినోడు, ఎటువంటి అనుభవం లేకుండా మంత్రి పదవి చేసిన ఈ లఫంగి లీడర్ ఇవాళ ఒక జెన్యూన్గా ఒక్కటంటే ఒక అవినీతి మచ్చలేని విజన్తో ముందుకు పోతున్న మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాట అనడానికి సార్ గోరుతో కూడా సరిపోయే పరిస్థితులలో వాళ్ళు లేడు.